ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసీ కేంద్రంగా టీడీపీ వైసీపీ ఎన్నికల రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు ప్రతిరోజు కూడా ఈసీకి ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. అదే ఫిర్యాదు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఈసీ నుంచి నోటీసులు కూడా రావటం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎంసీసీ ఉల్లంఘనపై ఇరు పార్టీలు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే నిన్న వైసీపీకి 2 నోటీసులు, టీడీపీకి 1 నోటీసు ఈసీ జారీ చేసింది. ఇప్పటికే 9 మంది అధికారులపై వేటు వేసిన ఈసీ రాబోతున్న రోజుల్లో మరికొందరిపై కూడా వేటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్న రాజకీయ నాయకులు బాగానే ఉన్న అధికారులపైన మాత్రం వేటు పడటం సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఈసీకి కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల చాలా మంది వరకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే అధికారుల ఇదైతే పోతున్నట్టు తెలుస్తుంది, వాళ్ళకి వేటు పడుతున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ వైసీపీకి 2 నోటీసులు, టీడీపీకి 1 నోటీస్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఇన్ఫర్మేషన్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం వైసీపీ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. తెల్లారుతుందో లేదో తెలియదు కానీ ప్రతిరోజు కూడా ఒక పార్టీపై మరొక పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా చూసుకుంటే నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీకి 2 నోటీసులు, టీడీపీకి 1 నోటీసు ఇచ్చింది. ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతంలో జరిగిన ప్రజాగళం యాత్రకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిపై ఉల్లంఘించిన వ్యాఖ్యలు చేస్తూ రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఇతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంసీసీ కింద ఫిర్యాదు చేశారు. వైసీపీ ఫిర్యాదు చేసిన వెంటనే కూడా నిమిషాల వ్యవధిలో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపే వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు పెన్షన్లు ఆగిపోవడానికి చంద్రబాబే కారణం, చంద్రబాబు వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి కూడా మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ అలాగే వాలంటీర్లతో కూడా ఇదే రకమైన ప్రచారం చేయాలని చెప్పి చెప్తున్న వీడియోని, ఆడియోని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ నేత వల్ల రామయ్య అందజేయడం జరిగింది. ఈ నోటీసుపై కూడా మంత్రి జోగి రమేష్కి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కోడ్ ఉల్లంఘన పాల్పడుతూ సోషల్ మీడియా వేదికగా అలాగే మరికొన్ని అంశాలకు సంబంధించి ట్విట్టర్ వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా కూడా పెన్షన్లకు సంబంధించి చంద్రబాబే కారణం, చంద్రబాబు వల్లనే చాలామంది చనిపోవడం జరుగుతుంది, వీటన్నిటికీ చంద్రబాబే బాధ్యుడని చెప్పి కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా దూషిస్తూ అనేకమైన మాటలతో విమర్శలు చేస్తున్న దానికి సంబంధించి కూడా మరొక పిటిషన్ వర్ల రామయ్య ఎన్నికల కమిషనర్కి ఇచ్చారు. దీనికి కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి అప్పిరెడ్డికి ఎన్నికల సంఘం మరొక నోటీస్ జారీ చేసింది. ఈ 3 నోటీసులకు సంబంధించి 48 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరొక వైపు చూసుకుంటే తెలుగుదేశంపై వైసీపీపై టీడీపీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న రాజకీయ నాయకులు మాత్రం సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇటు తిరిగి గ్రామ స్థాయిలో ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీల వరకు కూడా వేటు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా 9 మంది, 3 కలెక్టర్లు, 5 ఎస్పీలు, 1 ఐజీపై కూడా వేటు పడిన సంఘటన మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓలపై, వీఆర్ఓలపై అలాగే విలేజ్ సెక్రటరీలపై ఇప్పటికే అనేక చోట్ల కూడా వేటుపడిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న సమయంలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ నేతలు బాగానే ఉంటున్నాయి, కానీ అధికారులకు మాత్రమే ఇబ్బందులు తప్పట్లేదు, వారిపై వేటు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అధికారులు ఇరు పార్టీల తీరుపై అసంతృప్తి, ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ చీఫ్ రాష్ట్రంలో ఉన్న 22 మంది ఐపీఎస్ అధికారులపై వారు ఆ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో చేస్తున్న వ్యవహారాలు, అధికార పార్టీకి అనుకూలంగా చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఆమె దాదాపుగా 9 పేజీల ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై మరొక వైపు విచారణ కొనసాగుతూ ఉంది. ఏ క్షణాన్ని ఎవరిపై వేటు పడుతుందో తెలియని అయోమయం ఇటు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల్లో నెలకొనుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రతిరోజు అధికార పార్టీ, ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీడీపీ, వైసీపీ మధ్యలో ఈసీగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖచిత్రం అయితే మారిపోయేలా కనిపిస్తూ ఉంది. సత్తాజ్ అయితే శివ, బీజేపీ నుండి పురంధేశ్వరి కూడా ఈసీకి ఒక లిస్ట్ పంపించినట్టు కూడా తెలుస్తోంది. అయితే కంప్లీట్ గా ఈసీకి ఫిర్యాదులు చేసుకోవడం అనేది మనం ఎలా చూడాలంటారు?
ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ దేశ రాజకీయాలకు సంబంధించి కానీ ఎన్నికల కమిషనర్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంసీసీ మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్ కాంటాక్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఆధీనంలోనే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు డీజీపీ సిఎస్ కూడా పనిచేయాల్సి ఉంటుంది. వారి డైరెక్షన్లు సూచనలు సలహాలు మాత్రమే విధి విధానాలు ఖరారవుతాయి. సో ఈ నేపథ్యంలోనే గతంలో ఎవరైతే అంటే ప్రస్తుతం ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికార పార్టీకి సంబంధించి కొంతమంది అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి దేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 2-3 నెలల ముందుగానే ఆయా మండల కేంద్రాల నుంచి జిల్లా ఆర్డీఓ కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, రాష్ట్ర స్థాయిలో కూడా పోలీసు కలెక్టర్లని, ఆర్డీఓల్ని తమకు అనుకూలమైన వ్యక్తులను ఎంచుకొని రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ప్రధానమైన ప్రతిపక్షంతో పాటు బీజేపీ కూడా ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో గత 6 నెలల కాలంలో జరిగిన బదిలీలన్నిటిపై పునఃసమీక్షించాలని చెప్పి కూడా ప్రతిపక్షాల నేతలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ దిశగానే ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 22 మంది ఐపీఎస్ అధికారులపై పురంధేశ్వరి చేసిన ఫిర్యాదుకు సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్షాలు, తాజాగా బీజేపీ కూడా ఎన్నికల సంఘం వేదికగా అధికార పక్షంపై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తూ ఉంది. ఇటువైపు తెలుగుదేశం పార్టీ కూడా ఎంసీసీ ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పి కూడా వైసీపీ కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశంపై వైసీపీపై టీడీపీ ఇట్లా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ మధ్యలో బీజేపీ కూడా వైసీపీపై అలాగే అధికారులపై తాజాగా ఫిర్యాదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.